తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసిన సంఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఇది రాక్షస పాలన మారిందని విమర్శలు వెల్లువెత్తాయి. కుమ్మెర మల్లన్నస్వామి దేవస్థానం జాతరకు విచ్చేసిన ఒక కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. అధికార మతంతో వ్యవహరిస్తూ అమానుష ఘటనకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ ఘటనలో పసికందు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నేతలు హెచ్చరించారు. మృత శిశువు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.